తమిళ హీరోలు దర్శకులు వాళ్ళ సినిమాలేవో వాళ్ళు చేసుకునేవాళ్ళు. మనకు డబ్బింగ్ వర్షన్ వదిలితే ఎగబడి చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. మనకు ఇంపార్టెన్స్ ఇవ్వడం పెరిగింది. ముందు తెలుగు దర్శకులకు అవకాశాలు, ఆ తరువాత తెలుగు హీరోలతో మల్టీ స్టారర్లు. ప్రస్తుతం కోలీవుడ్ హీరోల ఫోకస్ మొత్తం టాలీవుడ్ పైనే ఉంది. ఏ ఇండస్ట్రీలో దర్శకులైనా తాము తీసే సినిమాల కలెక్షన్స్ పెరగాలి, మార్కెట్ విస్తరించాలనే సినిమాలు తీస్తారు. తెలుగులో దర్శకులు పాన్ ఇండియా, పాన్ ఇంటర్నేషనల్ పై ఫోకస్ పెడితే తమిళంలో మాత్రం తెలుగు మార్కెట్ పై ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున తెలుగు దర్శకులకు సినిమా అవకాశాలిస్తున్నారు అక్కడి హీరోలు. ఇప్పుడు తెలుగు స్టార్స్ కు కూడా తమిళ చిత్రాల్లో వరుసగా అవకాశాలిస్తున్నారు. ముఖ్యంగా రజనీకాంత్ చిత్రాల్లో విలన్ అనగానే ఈ మధ్య కాలంలో తెలుగు హీరోలే గుర్తుకు వస్తున్నారు. ఇప్పుడు కొత్త చిత్రంలో రామ్ విలనీకి దిగాడని ప్రచారం సాగుతోంది. అజిత్ నటించబోతోన్న కొత్త చిత్రంలో వెంకటేష్ కీలక పాత్రలో నటించనున్నట్లు ఈ మధ్య వార్తలు వినిపించాయి. తెలుగులో తమిళ చిత్రాలకు పెరుగుతున్న కలెక్షన్స్ అక్కడి దర్శక నిర్మాతలకు మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ పై ఆసక్తిని పెంచుతున్నాయి. కాకపోతే తెలుగు హీరోల పాత్రలకు సరైన న్యాయం చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జైలర్ సీక్వెల్ కు తెలుగు హీరోలు దూరంగా ఉండిపోయారు అని టాక్ వినిపిస్తోంది. గతంలో 2 ఫ్లాపులు ఇచ్చాడని తెలుగు హీరోలు ఆ దర్శకుడిని పూర్తిగా పక్కన పెట్టారు. దీంతో తన టాలెంట్ ను ఎలాగైనా ప్రూవ్ చేసుకోవాలనుకుని తమిళ, మలయాళ హీరోలతో సినిమాలు తీసి డైరెక్టర్ గా తన ప్రతిభను నిరూపించుకున్నాడు. 1 కాదు 3 హిట్స్ కొట్టాడు. ఇప్పటికైనా తెలుగు హీరోలు ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తారా? వెంకీ అట్లూరి ఈ నేమ్ ఇప్పుడు ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ ను షేక్ చేస్తోంది. అందుకు రీజన్ విశ్వనాథన్ సన్స్. పరభాష హీరోలకు వరుస పెట్టి విజయాలను అందిస్తున్నాడు వెంకీ అట్లూరి. మరి తెలుగు హీరో సంగతి ఏంటి అంటే ఈసారి మాత్రం పక్కా అంటూ హింట్ ఇస్తున్నాడు వెంకీ అట్లూరి. విశ్వనాథన్ సన్స్ తర్వాత వెంకీ అట్లూరి తన కొత్త చిత్రాన్ని ధనుష్ తో ప్లాన్ చేశాడు. కానీ ఇప్పుడు ధనుష్ డేట్స్ దొరకటం కష్టంగా ఉంది. అందుకే ఇమీడియట్ గా తన ఫోకస్ ను తెలుగు హీరోపై షిఫ్ట్ చేసినట్లు సమాచారం. ఇందులో ఇద్దరి హీరోల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఒకటి నాగ చైతన్య, మరొకటి నాని. మిస్టర్ మజ్ను, రంగ్ దే ఫెయిల్యూర్స్ తర్వాత వెంకీ అట్లూరిని తెలుగు హీరోలు నమ్మటం మానేశారు. దీంతో తాను రాసుకున్న కథలకు పూర్తిగా పరభాష హీరోలతో తెరకెక్కించి తెలుగు హీరోలకు గట్టి షాక్ ఇచ్చాడు వెంకీ అట్లూరి. ఇప్పుడు వెంకీ డేట్స్ కు తెలుగులో భారీ డిమాండ్ ఏర్పడింది. ధనుష్ తో సినిమాకు ఇప్పట్లో ఛాన్స్ లేకపోవడంతో చాలా కాలం తర్వాత వెంకీ ఈసారి తెలుగు హీరో కోసం కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కొన్నిసార్లు కొన్ని సినిమాలకు అనుకోకుండా క్రేజ్ పుట్టుకొస్తుంది. ఆ క్రేజ్ ను రిలీజ్ వరకు కాపాడుకుంటే తొలి రోజు బంపర్ వసూళ్లు అందివస్తాయి. టాక్ బాగుంటే బ్లాక్ బాస్టర్ అందివస్తుంది. రవితేజ నటించిన ఇరుముడి చిత్రానికి అలాంటి క్రేజ్ మొదట కనిపించింది. కానీ రిలీజ్ కు యూనిట్ చేసిన పని ఒకటి కొంత క్రేజ్ ను తగ్గించాయి. ఇంతకీ యూనిట్ చేసిన ఆ పని ఏంటి? చాలా కాలం తర్వాత రవితేజ నటించిన కొత్త చిత్రం ఇరుముడికి పాజిటివ్ బజ్ కనిపించింది. అందుకు చాలా రీజన్స్ ఉన్నప్పటికీ మెయిన్ రీజన్ మాత్రం ఇందులోని మల్లెపూల పల్లకి పాట. అయ్యప్ప దీక్ష తీసుకున్న 41 రోజుల్లో కథానాయకుడి జీవితంలో చోటు చేసుకునే పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. అందుకు తగ్గట్లే జీవి ప్రకాష్ అద్భుతమైన పాటలు అందించాడు. ఇదే వేగంలో ఫేమస్ సాంగ్ మల్లెపూల పల్లకి కూడా ఇరుముడిలో సరికొత్తగా వినిపించనుంది అని తెలియడంతో సినిమాపై భారీ అంచనాలు కనిపించాయి. కానీ మల్లెపూల పల్లకి సాంగ్ రిలీజ్ అంచనాలకు అందుకోకపోవడంతో సినిమాపై కాస్త క్రేజ్ తగ్గింది. ఒరిజినల్ కు సినిమాలో కనిపించిన సాంగ్ కు సింగర్ దప్పు శ్రీను బేస్ లో చేంజ్ ఉండడంతో కొంత డిసప్పాయింట్ చేసింది. వయసు రీత్యా గాయకుడి వాయిస్ లో వచ్చిన మార్పుల వల్లే అలా జరిగిందని, సినిమాలో ఆ పాట అదిరిపోతుందని చిత్ర యూనిట్ వివరణ ఇచ్చింది. మొత్తంగా అయితే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా సాంగ్ బయటికి వచ్చి ఉంటే ఇరుముడి అడ్వాన్స్ బుకింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉండిదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు సినిమాలు తెరకెక్కించడం ఒక ఎత్తు, వాటిని విభిన్నమైన ఐడియాస్ తో ప్రమోట్ చేయటం మరో ఎత్తు. ఈ విషయంలో రావిపూడి అందరికంటే ముందున్నాడు. తన సినిమాలను ఎలా ప్రమోట్ చేయాలో రావిపూడికి బాగా తెలుసు. కొత్త చిత్రం ప్రమోషన్ కోసం రావిపూడి ఈసారి తెలుగు సినిమా లెజెండరీ డైరెక్టర్స్ తీసిన మూవీస్ సీన్స్, టైటిల్స్ ను స్ఫూర్తిగా తీసుకోవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ నటించే సరికొత్త మల్టీ స్టారర్ కు జనవరి 12 విడుదల అనే టైటిల్ ఖరారు చేశారు. సినిమా టైటిల్ కోసం అలాగే కొత్త సినిమా టైటిల్ ప్రమోషన్ కోసం రావిపూడి ఇద్దరు లెజెండరీ డైరెక్టర్స్ సినిమాలను రిఫరెన్స్ తీసుకున్నాడు. టైటిల్ ఏమో వంశీ తీసిన ఏప్రిల్ 1 విడుదల నుంచి స్ఫూర్తి పొందినట్లు కనిపిస్తుంది. ఇక ప్రమోషనల్ వీడియో కోసం ఈవీవి డైరెక్ట్ చేసిన అప్పుల అప్పారావు మూవీ నుంచి ఓ సీన్ ను యాజ్ ఇట్ ఈజ్ వాడేశాడు రావిపూడి. మరోవైపు ఇదే సినిమా కోసం గతంలో మ్యూజిక్ డైరెక్టర్ అనౌన్స్మెంట్ కోసం హాస్య బ్రహ్మ జంధ్యాల డైరెక్ట్ చేసిన వివాహ భోజనంబు మూవీ నుంచి సీన్ తీసుకుని అదే సీనును తన సినిమా ప్రమోషన్ కోసం వాడుకున్నాడు రావి.
రావిపూడి. ప్రమోషన్ కోసం రావిపూడి క్లాసిక్ మూవీస్ లోని ఫేమస్ సీన్స్ వాడుకోవడం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోన్నా రాను రాను కొత్తదనం కరువైంది అనే కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో అయినా రావిపూడి ట్రాక్ మారుస్తాడో లేక సేమ్ స్టైల్లో ప్రమోషన్ కొనసాగిస్తాడో చూడాల్సి ఉంది. మా సినిమాను హాలీవుడ్ లో రిలీజ్ చేస్తున్నాం అంటే ఈ మాటలు అనడం చాలా ఈజీ, కానీ చేసి చూపించడం చాలా కష్టం. ప్రస్తుతం అలాంటి ప్రయత్నాల్లోనే ఉన్నాయి రెండు భారతీయ చిత్రాలు. ఒకటి రామాయణ, మరొకటి టాక్సిక్. విచిత్రం ఏంటి అంటే ఈ రెండు సినిమాల ఇంగ్లీష్ ట్రైలర్స్ కు మంచి స్పందన రావటం. టాక్సిక్ సినిమా ప్రమోషన్స్ ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ఎక్కువగా నెగటివ్ ట్రోలింగ్ జరుగుతోంది. కానీ మొదటిసారి అనుకుంటా చిత్ర యూనిట్ ఓ పని చేయడం, అందుకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం. అది టాక్సిక్ ఇంగ్లీష్ వెర్షన్ ట్రైలర్ తో వచ్చింది. 2 వారాల క్రితం సేమ్ టాక్సిక్ ట్రైలర్ ను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేశారు. అప్పుడు రాని రెస్పాన్స్ ఇప్పుడు ఎలా వచ్చింది అంటే అదే ట్రైలర్ లో మ్యాజిక్ అంటున్నారు నెటిజన్స్. నిజానికి టాక్సిక్ చిత్రాన్ని ఒకే చిత్రంలో కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కించారు. అందుకే ఇంగ్లీష్ ట్రైలర్ అంత పర్ఫెక్ట్ గా వచ్చిందని చెప్తోంది చిత్ర యూనిట్. ఇటీవల రామాయణ ట్రైలర్ ను మొదట భారతీయ భాషల్లో విడుదల చేయగా మిశ్రమ స్పందన వచ్చింది. కానీ వన్స్ ఇంగ్లీష్ వెర్షన్ ట్రైలర్ రిలీజ్ తర్వాత మాత్రం టాక్సిక్ మూవీ దారిలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా రణబీర్ చెప్పిన ఇంగ్లీష్ డైలాగ్స్ ట్రైలర్ కు కొత్తదనాన్ని, పాజిటివ్ బజ్ ను తీసుకొచ్చాయి. ఇప్పుడు టాక్సిక్ ట్రైలర్ లోను యష్ ఇంగ్లీష్ డైలాగ్స్ ను చెప్పిన తీరు నెటిజన్లను ఫిదా చేస్తోంది. ఆగస్టు 26న రిలీజ్ అవుతున్న సినిమాకు ఇంగ్లీష్ ట్రైలర్ పాజిటివ్ బజ్ ఎంతగా కలిసొస్తుంది అనేది చూడాల్సి ఉంది. ఇక ఇది వాటి స్క్రీన్ ప్లే. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సాక్షి.